గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారుగా, ఇది అలిపిరి. ఏదైతే కొండకి ఇక్కడి నుంచే నడిచి వెళ్ళే వాళ్ళు కావచ్చు, అలాగే కార్లు బస్సులు అన్నీ కూడా ఇక్కడి నుంచే ఆ, కొండకు బయలుదేరుతాయి. ఈ అలిపిరి సర్కిల్ అన్నమాట. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది వచ్చి గరుకుమంతుడు. అక్కడి నుంచే అందరూ కూడా దండం పెట్టుకొని ఇప్పుడు ఎలాగైతే ఈ కార్లు బస్సులు వెళ్తున్నాయో ఈ రోడ్లో నుంచే కొండపైకి వెళ్తారు. ఇక్కడి నుంచి కొండపైకి వెళ్తారు. ఇక్కడ ఏదైతే టోల్ ప్లాజా ఉంటుంది, ఇక్కడంతా చెకింగ్ అంతా కూడా చేస్తారన్నమాట. బస్సులు, కార్లు ప్రతి ఒక్కటి కూడా బ్యాగ్స్తో కూడా అవన్నీ తీసి చెకింగ్ చేసిన తర్వాత ఆ కొండకు కంప్లీట్గా ఘాటు. దాని తర్వాత అలిపిరి నుంచి ఇది కపిల్ తీర్థం పోయే రోడ్ అనమాట. అక్కడ కపిల్ తీర్థం కూడా చాలా ఫేమస్. అక్కడ శివాలయం ఉంటుంది, కపిలేశ్వర స్వామి. కపిలేశ్వర స్వామిని కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా దర్శించుకునే వెళ్తారు. ఇది అలిపిరి నుంచి కపిల్ తీర్థం పోయే దారి అనమాట. ఇది మార్నింగ్ అవడంతో కొంచెం రద్దీ తక్కువగా ఉంది. అంటే మార్నింగ్ ఒక 5:30 ఆ ప్రాంతంలో నేను బయలుదేరాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఇది కపిల్ తీర్థం యొక్క ఇక్కడ ఉండే రౌండ్ అబౌట్. ఈ రౌండ్ అబౌట్ చాలా అంటే చాలా రద్దీగా ఉంటుంది. అంటే ఇది మార్నింగ్ కాబట్టి కొంచెం ప్రశాంతంగా ఉంది. ఇంకా ఒక 1 అవర్ తర్వాత అయితే అసలు ఇక్కడ భరించలేనటువంటి ట్రాఫిక్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా ట్యాక్సీలు అంతా కూడా ఇక్కడే నిలిపేస్తారు. ఇక్కడ నుంచి ఈ లెఫ్ట్ చూస్తున్నారుగా, ఇలా వెళ్తామన్నమాట కపిల్ తీర్థంకి. ఇదంతా కూడా హోటల్స్, స్వీట్స్, అలాగే ఈ డివోషనల్కి సంబంధించినటువంటి అన్ని రకాల వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. ఇది కపిల్ తీర్థం నుంచి బస్టాండ్కి పోయే దారి. అంటే తిరుమల కొండకు పోయే వాళ్ళు ఇదే రోడ్లో వెళ్తారు, వచ్చేవాళ్ళు కూడా ఇదే రోడ్లో నుంచి. ఇప్పుడు మనము చెన్నై వెళ్ళాలి, లేకుంటే బెంగళూరు వెళ్ళాలి, బస్టాండ్కు వెళ్ళాలి, ఇలా